జై చిరంజీవ జై చరణ్ జై చరణ్ జై చరణ్ జై చరణ్ అంతే ముఖ్యంగా ఈ సినిమా సెలబ్రేషన్స్, ఈ సినిమా ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్. సెన్సార్ బోర్డులో వచ్చిన ఇన్ఫర్మేషన్, మా పిఆర్ టీం చెప్పిన ఇన్ఫర్మేషను, ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ సినిమా పెద్ది. ఈ సినిమాకి ముందుగానే మన మదనపల్లిలో మన మెగా ఫ్యామిలీ చేసే సెలబ్రేషన్స్ ఎవరు ఎక్కడ చేయలేరు, మన డిస్టిక్లో ఎవరు చేయలేరు, మనమే టాప్గా ఉంటాం. ఈసారి మెగా అభిమానులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ జరిగితే అక్కడ వరకు వినపడేటట్లు ఉండేటట్లు సెలబ్రేషన్స్ మదనపల్లిలో ఉండిపోతున్నాయి. దీనికే ఈ అభిమానుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు వాళ్ళ సలహాలు తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసే విధంగా ఉంటామని అందరిని కోరుకుంటూ జై చిరంజీవ. కార్యక్రమాలు డీజే, డ్రమ్స్, కేక్ కటింగ్స్, క్రాకర్స్, పాలాభిషేకాల కన్నా క్రాకర్స్, థియేటర్ డెకరేషన్స్ చాలా వరకు ఉంటాయి. ఆ రోజు అందరూ అభిమానులు రావాలి. గ్రాండ్ సెలబ్రేషన్స్ ఆ రోజు జరగబోతున్నాయి. మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అంటేనే మదనపల్లిలో తిరిగిలేని విధంగా ఉంటాయి. ఈసారి కూడా దానికి తగ్గే విధంగా లేకుండా దాన్ని మించే విధంగా ఉండేటట్లు సెలబ్రేషన్స్ ఉంటాయని ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పుకుంటున్నా. మీరు పాప అంటున్నారు, బాబాయ్ కన్నా ముందే వాల్తేరు వీరయ్యకి దాన్ని 10 చేసినాం. అదే చెప్తున్నాం, ప్రతిదీ దాన్ని మించి ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి స్పెషల్గా చేయబోతున్నాం. పెద్దకి కూడా ఏ దానికి కూడా తగ్గకుండా, ఏ దానికి కూడా మించి ఏది చేసినామో దాన్ని మించి ఉండబోతుంది పెద్ద సెలబ్రేషన్స్ కూడా. మన ఫ్యాన్స్ అందరూ కూడా మన కార్యక్రమంలో కలిసికట్టుగా ఉండి, ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా బయట ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి మన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. భారీగా చేస్తారు నౌషాద్ కూడా. నౌషాద్కి మీరు అందరూ సపోర్ట్ చేసి, ఇప్పుడు మా బ్యాచ్ ఎట్లా అంటే బెంగళూరు నుంచి వస్తారు నా కోసం ఒక టీము, ఒక వెహికల్ వస్తారు, 4 వెహికల్, లాడ్జీలంతా మా వాళ్ళే, రూములంతా మా ఫ్రెండ్సే, దాన్ని మొత్తం టీం వర్క్ ఉంటా. ఆ టైప్ లో మీ వాళ్ళు కూడా రాష్ట్రంలో మన ఫ్యాన్స్ వరకు వచ్చిన దానికి మొట్టమొదటిసారి మదనపల్లిలో మల్లికార్జున థియేటర్ ని సీజ్ చేపించి లైసెన్స్ క్యాబిల్ చేపించిన నేను. ఆ కాలంలో ఉడుంబ శంకర్కి మన మీద టికెట్లు ఏమో మీ నుంచి ఏమైతే చేసుకోండి, మేమే బ్లాక్ లో అమ్ముతామంటే జిల్లా కలెక్టర్కి చెప్పి రాబర్ట్ పిలుచుకొని వచ్చి నేను చేపించిన. అప్పట్లోనే చరిత్ర ఎవరు ఏపీ స్టేట్ లో ఎవరు చేసిన నా మీద, నన్ను సినిమా థియేటర్ ఓనర్లు అందరూ సంపాదిద్దాం కాంట్రాక్ట్ కూడా చేసి పోరా పవన్ మెగా ఫ్యామిలీ కోసం చనిపోతామని చెప్పిన. నా తర్వాత మా తమ్ముడు బాధపడతాడంటే మీరందరూ అతను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మా జనరేషన్ అయిపోయింది, ఇంకా యూత్ మీదే. మేమంతా మా సలహా ఏమంటే అతను పిలిచినప్పుడు మనల్ని అంతా మేము కూడా వస్తాం, పాత మేము వస్తాం, పిలుస్తాను కదా మేము అందరూ. మీరంతా సినిమా అప్పుడు అతనితో ఉన్నారు. మీరు అతను చెప్పే పాయింట్ ఒకటే, మనల్ని యూత్గా వింగా ఉంటే థియేటర్ ఉన్నప్పుడు భయపడతారు, మనకిచ్చే వాల్యూ ఇస్తారు. రేపు పొద్దున్నే మీకు ఫోటో సెకండ్ వల్ల అతను తెలిసిపోతారు ఎవరు. అతను చెప్పి 100% కరెక్టే. ఎందుకంటే టౌన్ ప్రెసిడెంట్ చిరంజీవి ఫ్యాన్స్ ఖచ్చితంగా అతను పోతేనే పని అవుతుంది, మీరు పోతే రాదు. ఏ ఊరికి ప్రతి ఒక్కరికి చరణ్తో, అల్లు అర్జున్తో, ఎవరితోనే అతను తీపిస్తాడు ఫోటో. పవన్ కళ్యాణ్తో కూడా మనం తీపిస్తాం. మీరంతా అతను సపోర్ట్ చేయాలి. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమంటే అతను బాధపడతానని చెప్తే మనము ఐకమత్యంగా మనము మెగా ఫ్యాన్స్ ఏమో చూపిద్దాం. ఎన్నిసార్లు బ్లడ్ క్యాంప్ పెట్టాడు, అతను పెట్టాడు, మేము పెట్టాము. మేము బెంగళూరులో పెట్టాం, తమిళనాడులో పెట్టాం, బెంగళూరు సిటీ సెంటర్లో పెట్టాం చిరంజీవి ఫ్యాన్స్ తరఫున. ఆ కాలం ఎన్నేళ్ళు లేదు, 20-25 ఏళ్ళ ముందు. అట్లా ఇప్పుడు మనం మెగా ఫ్యామిలీని, మనం పుట్టింది మెగా ఫ్యామిలీ, సచ్చేది మెగా ఫ్యామిలీ కోసమే, మనం బతుకున్న చోటు మెగా ఫ్యామిలీ కోసమే ఉన్నాం. ఇప్పుడు నౌషాద్ చెప్పినట్టు అందరం కలిసికట్టుగా ఈ సినిమాని, పెద్ద సినిమాని ఒక రేంజ్ చరిత్ర సృష్టించాలి. మన యూత్ అనే అందరూ, మన మొత్తం ఎవరు అందరూ మెసేజ్ పెట్టండి. ఈ ప్రోగ్రామ్ ఒక రేంజ్ లో తీసుకుందాము. సినిమాని సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టు మనం చేద్దాం. ఆపోజిట్ వాళ్ళు టాక్ చెప్తున్నారు, దానికి మనం భయపడే పని. సినిమా ఒక రేంజ్ చూపిద్దాం. ఇన్స్టెంట్ గా
బ్లాక్ బస్టర్ దాని సినిమా సూపర్ డూపర్ హిట్. దాన్ని ఊడు వాళ్ళు ఎన్ని న్యూస్ టాక్లో ఇంత ఏం చేసినా చరణ్ ఇంటికి కూడా వాళ్ళు పిక్కోలేదు. ఫిక్స్ చేసుకుంటే ఇది పక్కా. ఈ రికార్డు వచ్చి ఏ రికార్డు ఉండదు, అన్ని రికార్డులు తుడిచిపెట్టిపోతాయి. ఇది ఫిక్స్. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్లో మన చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి నౌషాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద సినిమా సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అభిమానులు ఇక్కడ మదనపల్లిలో, అది చిరంజీవి గారి సినిమా కావచ్చు, అల్లు అర్జున్ సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, ఎవరి సినిమా అయినా కూడా, మన పెద్ద బాస్ కొడుకు అయినటువంటి రామ్ చరణ్ సినిమా ఏదైనా కూడా రాష్ట్రంలోనే కనీవిని ఏదో రీతిలో సెలబ్రేషన్ జరుగుతారు. అదేవిధంగా ప్రమోషన్ కూడా చేస్తారు. వీళ్ళు మెగా ఫ్యామిలీ అనేది డిఫరెంట్. అందరికి అభిమానుల కంటే అందరి అభిమానులు నేను ఉంటారు, కానీ మెగా అభిమానులు వాళ్ళకు ఇండివిజువల్ కానీ ఒక టీం వర్క్ కానీ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. అది మదనపల్లిలో ఎక్కువ అభిమానులు ఉన్నారు, యూత్ ఎక్కువ ఉన్నారు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ ఉండి సేవా కార్యక్రమాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ముందు మీరు ఇండివిజువల్ కాకుండా నౌషాద్ ఆధ్వర్యంలో మీరు కలిసికట్టుగా చేస్తే ఒక టీం అనేది ఇంకా కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు ఈ యొక్క మీటింగ్ చేయడానికి ముఖ్య కారణం పెద్ద సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మన సుకుమార్ యొక్క రైటింగ్స్లో, మన చిట్టిబాబు యొక్క బుచ్చిబాబు యొక్క దర్శకత్వంలో, మన కథానాయకుడిగా రామ్ చరణ్ బాబు గారు, చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ బాబు గారు, అదేవిధంగా మన దివంగత శ్రీదేవి గారి కుమార్తె అయినటువంటి జాహ్నవి ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా రిలీజ్ అవుతుంది. ఈ యొక్క సినిమా ఒక మెసేజ్, ముఖ్యంగా భారతదేశంలోనే యూత్ ఎక్కువ ఉన్నారు. యూత్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఈ సినిమా. ఎందుకంటే 1980 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో క్రికెట్ మరియు ఒక కుస్తీ అనేది ఏ విధంగా నడిచిందనే నేపథ్యంలో ఈ యొక్క సినిమాని తీశారు. దీంట్లో రామ్ చరణ్ గారు విభిన్న పాత్రలో మనకు కనిపిస్తారు కాబట్టి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సినిమాని చూసి ఆదరించాలి. ఈ సినిమా పరంగా కాకుండా మెగా ఫ్యామిలీ మీరు గమనించినట్లయితే మెగా ఫ్యామిలీ అటువంటి కేవలం వాళ్ళు సినిమాలకే రాజకీయాలకే పరిమితం కాకుండా సొసైటీలో సమాజంలో ఏ ఒక్క విపత్తు జరిగినా కూడా ఏ ఒక్క ఆర్థిక సహాయం కన్నా ముందు స్పందించేది మెగా ఫ్యామిలీ. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 50 మంది కూడా ఈ యొక్క జూన్ 4వ తేదీన రిలీజ్ అయ్యే పెద్ద సినిమాని చూసి అందరూ కూడా ఆదరించాలని కోరుతూ ధన్యవాదాలు. Hey, hey, hey.